ఈ ఊరిలో ఏ అమ్మాయి పెళ్లి చేసుకుని పెళ్లి కూతురు అవుతుందో ఆమె వెంటనే చనిపోతుంది. ఈ భయం వల్ల ఆ ఊరిలో ఎవరు పెళ్లిలో చేసుకోవడానికి ధైర్యం చేయరు. అయితే అదే గ్రామానికి చెందిన రంగా అనే ఒక తాగుబోతు మద్యం మత్తులో ఒక అన్నద అమ్మాయి అయిన మల్లిని పెళ్లి చేసుకుంటానని పట్టుబడతాడు. మల్లి కూడా ఈ లోకంలో ఎవరు లేకపోవడంతో ఆమె పెళ్లికి ఓకే అంటుంది. కానీ గ్రామస్తులు పెళ్లి జరిగితే మల్లి కూడా చనిపోతుందని, ఊరిపై ఉన్న శాపం వల్ల మళ్ళీ అనర్థం జరుగుతుందని వారు భయపడిపోతారు. కానీ ఆ ఊరిలో మీనా అనే ఒక అమ్మాయి పోలీస్ కానిస్టేబుల్ ఉంటుంది. ఆమెకు ఈ మూఢ నమ్మకాలపై అస్సలు నమ్మకం ఉండదు. ఆమె చోరువ తీసుకుని రంగా మరియు మల్లికి పెళ్లి జరిపిస్తుంది. పెళ్లి తర్వాత రంగా మల్లిని ఇంటికి తీసుకుని వెళ్తాడు. కానీ అతను బాగా తాగి ఉండటంతో వెంటనే నిద్రపోతాడు. ఇంకా అర్ధరాత్రి మల్లికి చాలా దాహం వేస్తుంది. ఇంట్లో నీళ్లు లేకపోవడంతో పక్కింటి వాళ్ళని అడుగుతుంది. కానీ ఆ గ్రామస్తులు ఆమెను తాకితే తమకు కూడా శాపం తగులుతుందేమో అని భయంతో ఎవరు కూడా నీళ్లివ్వరు. చివరికి మీనా ఇంటికి వెళ్ళగా ఆమె నీళ్లు ఇస్తుంది. మరుసటి రోజు రంగా నిద్ర లేచిన తర్వాత తన పెళ్లి విషయం గుర్తుకొచ్చి ఆ శాపం వల్ల మల్లికి ఏమవుతుందోనని భయపడి ఆమెను తీసుకుని వేరే ఊరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ వారు ఊరి మధ్యలోనే చేరుకోగానే మళ్ళీ అకస్మాత్తుగా రక్తపు వాంతులు చేసుకుని అక్కడికక్కడ చనిపోతుంది. మళ్ళీ చనిపోవడంతో కానిస్టేబుల్ మీనాకు చాలా ఆలోచనలు వస్తాయి. కేవలం పెళ్లి అయిన అమ్మాయిలే ఎందుకు చనిపోతున్నారు, దీని వెనుకల ఉన్న అసలు కారణం ఏమిటో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.